ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు భారీ వరదల వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయింది. ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు కూడా వరద తాకిడి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర మనం ఉన్నాం. 6,87,000 క్యూసెక్ల వరద నీరు చాలా ప్రమాదకర స్థాయికి ఇక్కడ చేరినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ దగ్గర దాదాపు ప్రమాదకర స్థాయికి వరద నీరు చేరటంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇది 7 లక్షలకు కూడా దాటేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఇప్పటికే 2 విడతలుగా సమీక్ష చేశారు. సంబంధిత అధికార యంత్రాంగంతో కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తత చేయాలి. ఒకవైపు ఇంద్రకీలాద్రి దగ్గర భక్తులు ఈరోజు మూలా నక్షత్రం రోజు పోటెత్తుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉంది. దీంతో నదిలోకి దిగి పుణ్యస్నానాలు చేసేటటువంటి కార్యక్రమానికి కూడా చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. 6,87,000 క్యూసెక్ల వరద నీరు చేరటంతో చాలా మొత్తం ఉన్నటువంటి 70 గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా లంక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో చాలా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్యారేజ్ దగ్గర దాదాపు గంట కూడా వరద నీరు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరొక గంట 2 గంటల్లోగా 7 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం తెలిపడంతో ముఖ్యమంత్రి కూడా దీనిపైన సమీక్ష చేశారు. వచ్చినటువంటి వరద నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి వదలటం, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటం, ఫ్లడ్ మేనేజ్మెంట్ని పటిష్టంగా చేయాలని, అదేవిధంగా చెరువులు మొత్తం మీద అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో నింపేయాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేసింది. అటు గోదావరిలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల మొత్తం కృష్ణానది, అటు గోదావరి నదులకు కూడా చాలా పోటెత్తుతున్నటువంటి వరద నీటి వల్ల అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. కృష్ణానదికి పెరుగుతున్న వరద తాకిడి నేపథ్యంలో నదిలోకి దిగకుండా ఇక్కడ చూడొచ్చు మనం గ్రిల్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ జల్లు స్నానాలకు మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి భక్తులు వచ్చిన విధంగా జల్లు స్నానాలకు మాత్రమే అనుమతించేటటువంటి పరిస్థితి ఉంది. కృష్ణానది లోపలికి దిగకుండా చేసినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈరోజు దాదాపు 1,50,000కు పైగా భక్తులు ఈరోజు కృష్ణానదికి పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేశారు. దీనికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మరొక వైపు ఈరోజు 3 గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీంతో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. బ్యారేజ్ దగ్గర రాకపోకలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ప్రజల్ని అవసరమైతే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తతతో వ్యవహరిస్తూ ఉంది. ఒక గంట 2 గంటల్లోగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 7 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు రావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతం. ముఖ్యంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. కెమెరామెన్ అజగర్తో జయరాజ్, 10 టీవీ, ప్రకాశం బ్యారేజ్.